సింటాక్స్ తెలుసు మనకి ఫర్ది. ఓకే, ఫర్ లూప్ కి సింటాక్స్ తెలుసు, రిపీటెడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ పెట్టుకోవడం తెలుసు. కానీ మనకి ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ని ఎలా జనరేట్ చేయాలి అనేది మనం ఇప్పటి వరకు చూడలేదు. అవునా? రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ని ఎలా జనరేట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో దీనికి మనం ఏం చేస్తామంటే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ని ఇట్లా జనరేట్ చేయడానికి రేంజ్ అనే దాన్ని యూస్ చేస్తాం అనమాట. ఓకేనా? సో మనం రేంజ్ అని బ్రేసెస్ పెట్టేసి రేంజ్ ఆఫ్ అని చెప్పేసి ఒక నెంబర్ ఇంటిజర్ ఎన్ అని పెట్టాము అంటే ఏమవుతుంది అంటే అది ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇంటిజర్స్ ని జనరేట్ చేస్తుంది. లైక్ అంటే 0 దగ్గర నుండి బిగిన్ చేసేసి n-1 వరకు. ఓకే, సో n అనే నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇంక్లూడ్ అవ్వదన్నమాట. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు రేంజ్ ఆఫ్ 5 అని అంటే ఏమవుతుందంటే 0, 1, 2, 3, 4 అనే ఒక ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇంటిజర్స్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట. ఓకేనా? సో మనం దీన్ని కోడ్ లో ఎలా రాస్తాము అంటే ఫర్ నెంబర్ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అని చెప్పేసి ఇలా పెట్టి ప్రింట్ ఆఫ్ నెంబర్ అని పెడితే ఏమవుతుంది, సో ఆ రేంజ్ లో ఉన్న ఆ నెంబర్ జనరేట్ అవుతున్న సీక్వెన్స్ లో ఉన్న ప్రతి నెంబర్ కి కూడా మనం ప్రింట్ ఆఫ్ నెంబర్ అనేది అంటున్నాం. సో ఫస్ట్ 0 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది, అంతేనా? సో 3 అనేది రాదు ఇక్కడ. రేంజ్ ఆఫ్ 3 అని అన్నప్పుడు 0, 1, 2 వరకు మాత్రమే ఉంటుంది అనమాట. ఓకేనా? ఒకసారి దీన్ని మనం కోడ్ ప్లే గ్రౌండ్ లో ట్రై అవుట్ చేసి చూద్దాం. ఓకే, రేంజ్ అనే దాన్ని. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే